ఎస్ టాక్సిక్ సినిమా వాయిదా పడిందా? మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. నిజంగా యష్ ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. టాక్సిక్ సినిమా ఏదైతే మార్చ్ 19th రావాలో ఆ సినిమా పోస్ట్ పోన్ అయితే కావడం జరిగింది. ఎలాంటి పరిస్థితుల వల్ల పోస్ట్ పోన్ అయిన విషయం గురించి కూడా మాట్లాడుకుందాం. ఏంటంటే మార్చ్ 19th రావాల్సిన సినిమా జూన్ 4th అయితే రాబోతుంది. అయితే ఆల్మోస్ట్ ఒక 2 నెలల పాటు యష్ ఫ్యాన్స్ తిరిగి వేచి చూడాల్సిందే. అసలు ఏమైందంటే మనకు కేవీఎన్ ప్రొడక్షన్ కంపెనీ ఏదైతే ఉందో దాని నుంచి అఫీషియల్గా ఒక ట్వీట్ అయితే రావడం జరిగింది. ఆ ట్వీట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకసారి మనం చూసుకున్నట్టయితే టాక్సిక్ ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ ఈజ్ ఎ ఫిలిం వి కన్సలైజ్డ్ విత్ దే విజన్ టు క్రియేట్ సినిమా ఫర్ గ్లోబల్ ఆడియన్స్. ఏంటంటే ఈ సినిమాని గ్లోబల్ ఆడియన్స్ కోసం డిజైన్ చేయడం జరిగింది. అంటే ఓన్లీ ఇండియాలో రిలీజ్ చేయడానికి కాదు, ఓన్లీ గ్లోబల్ వైజ్గా ఈ సినిమా రిలీజ్ చేయాలనుకుంటారు. మరి ఎందుకు పోస్ట్ పోన్ అయిందంటే కూడా వాళ్ళు ఇక్కడ రీజన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఫిల్మ్డ్ ఇన్ కన్నడ అండ్ ఇంగ్లీష్. ఇట్ ఈస్ బిల్ట్ విత్ ది కన్విన్సెన్షియల్ కాన్సెప్ట్ విత్ ది వ్యూవర్స్ బోత్ ది హోమ్ అట్ అక్రాస్ ది వరల్డ్. అంటే ఇండియాలో ఉన్న వాళ్ళు ఇంకా ప్రపంచంలో ఉన్న ఆడియన్స్ ఎవరైతే ఉంటారో ఓవర్సీస్ ఆడియన్స్ అందరూ ఒకేసారిగా ఈ సినిమాని చూడాలి. ఎందుకంటే ఈ సినిమా కన్నడ లాంగ్వేజ్, ఇండియన్ లాంగ్వేజ్తో పాటు ఎట్ ఏ టైం ఇంగ్లీష్లో కూడా షూట్ కావడం జరిగింది. అంటే మిగతా లాంగ్వేజ్లో షూట్ అయ్యి ఈ సినిమాని ఇంగ్లీష్లో డబ్ చేయలేదు, ఇంగ్లీష్లో కూడా వాళ్ళ వాయిస్ ఓవర్తోనే ఈ సినిమాని డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఆఫ్టర్ ఇయర్స్ డెడికేటెడ్ లేబర్ వి వేర్ ఎక్సైటెడ్ టు షేర్ అవర్ ఫిలిం విత్ యూ ఆల్ 19th March. However, the current uncertainty, especially in the Middle East, has created a situation that impacts our goal to reach and connect with the widest possible audience. Therefore, in the interest of our partners and our audience, we have to make difficult but carefully considered decision to reschedule our release. We thank you for understanding the patience and look forward your continued love and support. Toxic, a fairy tale for grown up, will now be released in cinemas across the globe in English and Indian language on 4th June 2026. అంటే ఓవరాల్గా చెప్పింది ఏంటంటే మిడిల్ ఈస్ట్లో పరిస్థితులు ప్రజెంట్ ఏ విధంగా ఉన్నాయో మనందరం తెలుసు. ప్రజెంట్ ఏదైతే యుద్ధం జరుగుతుందో ఇరాన్, ఇజ్రాయెల్ ఇంకా అమెరికాకు, ఈ యుద్ధం వల్ల ఏంటంటే మెయిన్గా మిడిల్ ఈస్ట్, నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పడం జరిగింది, టాక్సిక్ మెయిన్ మిడిల్ ఈస్ట్ని బాగా టార్గెట్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మిడిల్ ఈస్ట్లో దాదాపుగా ఇండియన్ లాంగ్వేజ్ సంబంధించిన రిలీజ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన హక్కుల్ని పార్స్ సంస్థ దాదాపుగా 105 కోట్ల రూపాయలకు తీసుకోవడం జరిగింది. కానీ ప్రజెంట్ మిడిల్ ఈస్ట్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉందో అది ప్రపంచానికి మొత్తం తెలిసిన విషయమే. సో ఏంటంటే మిడిల్ ఈస్ట్లో ఈ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ట్రంప్ ఏమన్నాడంటే ఈజీగా 4-5 వారాల పాటు ఖచ్చితంగా ఇరాన్ పైన యుద్ధం జరుగుతుంది, మేము ఎక్కడి వరకు కాంప్రమైజ్ కామని చెప్పి ట్రంప్ చెప్పడం జరిగింది. సో ఇలాంటి సిచ్యువేషన్లో గ్లోబల్ వైజ్గా ఈ సినిమాని తీసుకొద్దామని ప్లాన్ చేశారు. అట్ ఏ టైం ఇంగ్లీష్లో కూడా షూట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ సిచ్యువేషన్లో కానీ సినిమాని రిలీజ్ చేస్తే ఎలా రిలీజ్ చేయగలరు సార్? థియేటర్లే బంద్ ఉన్నప్పుడు సినిమాని ఎలా రిలీజ్ చేయగలరు? ఇలాంటి పెద్ద స్థాయిలో ఈ సినిమాని రూపొందించినప్పుడు ఖచ్చితంగా పాన్ వరల్డ్ ఆడియన్స్ని ఈ సినిమా ఎంటర్టైన్ చేయాలని చెప్పి ప్రజెంట్ మిడిల్ ఈస్ట్లో 105 కోట్ల రూపాయలకి సినిమా హక్కుల్ని తీసుకోవడం జరిగింది. సో ఏంటంటే ఇప్పుడు ఓన్లీ ఇండియాలో రిలీజ్ చేసిన తర్వాత మిడిల్ ఈస్ట్లో రిలీజ్ చేస్తామంటే ఎట్ ఏ టైం ఆడియన్స్కి ఆ ఫీలింగ్ అనేది ఉండదు. ఆల్రెడీ వీడియోస్ కొన్ని లీక్ అవుతాయి, ఫుటేజ్ లీక్ అవుతుంది. కాబట్టి అలాంటి భయంతో ఏంటంటే సినిమాని పోస్ట్ పోన్ చేయడం జరిగింది. అది కూడా 2 months పోస్ట్ పోన్ చేయడం జరిగింది. మార్చ్ 19th రావాల్సిన సినిమా జూన్ 4th రావడం జరుగుతుంది. ఏంటంటే సినిమాని ప్రపంచ స్థాయిలో అందరూ ఆడియన్స్ ఒకటేసారి ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇండియాలో ఫస్ట్ రిలీజ్ అయ్యి తర్వాత విదేశాల్లో రిలీజ్ అయ్యి అలా కాకుండా ఓవరాల్గా ప్రపంచం మొత్తం ఈ సినిమా ఒకటిసారి రిలీజ్ కావాలని చెప్పి టాక్సిక్ సంబంధించిన మేకర్స్ అయితే ప్లాన్ చేయడం జరిగింది. యాక్చువల్గా వీళ్ళు డేట్ని ఎప్పుడో అనౌన్స్మెంట్ చేయడం జరిగింది, 1 year బ్యాకే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయంటే యుద్ధం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా థియేటర్లు అన్నీ బంద్ ఉంటాయి. అండ్ మెయిన్గా మిడిల్ ఈస్ట్ని టార్గెట్ చేసుకొని దాదాపుగా 105 కోట్ల రూపాయలు అక్కడ హక్కులు తీసుకోవడం జరిగింది. కాబట్టి అండ్ మిడిల్ ఈస్ట్లోనే మెయిన్ టార్గెట్ చేసుకోవడం జరిగింది. కాబట్టి మిడిల్ ఈస్ట్ నుంచి ఆ కలెక్షన్స్ అనేది వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి ఎట్ ఏ టైం ఈ సినిమాని అన్ని లాంగ్వేజ్ల్లో ఇండియా వైజ్గా వరల్డ్ వైజ్గా ఒకటిసారి రిలీజ్ చేయాలంటే ఖచ్చితంగా డేట్ని మార్చాల్సిందే. ఎందుకంటే ఈ యుద్ధం అనేది ఎప్పుడు ఎండ్ అవుతుందో ఖచ్చితంగా తెలియదు. కాబట్టి సినిమా 4th June అయితే తీసుకురాబోతున్నారు. అంటే యష్ ఫ్యాన్స్ ఇంకో 2 months వెయిట్ చేయాల్సిందే. దాంతోపాటు ఏంటంటే దురంధర్, దీనికి పోటీగా ఏదైతే దురంధర్ వస్తుందో దురంధర్ కూడా మార్చ్ 19th రావాల్సింది. మరి ఆ సినిమాని కూడా రిలీజ్ చేస్తారా, లేకపోతే ప్రజెంట్ ఏవైతే సిచ్యువేషన్స్ ఉన్నాయో ఆ సిచ్యువేషన్స్ వల్ల ఆ సినిమాని కూడా పోస్ట్ పోన్ చేస్తారా అని చూడాలి. ఎందుకంటే ఆ సినిమా రిలీజ్ చేసినా రిలీజ్ చేయకపోయినా దానికి పోయేదేమీ లేదు. ఎందుకంటే ఏదైతే మనకు గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయో గల్ఫ్ కంట్రీస్ ఆల్రెడీ దురంధర్ పార్ట్ 1ని బ్యాన్ చేయడం జరిగింది. ఇప్పుడు దురంధర్ పార్ట్ 2 కూడా ఆల్మోస్ట్ బ్యాన్ చేస్తాయి అనుకోండి. కాకపోతే ఏంటంటే మిడిల్ ఈస్ట్లో కూడా దురంధర్ పార్ట్ 2 కూడా దెబ్బపడే అవకాశం ఉంది కలెక్షన్స్లో. కాబట్టి మరి దురంధర్ పార్ట్ 2 కూడా పోస్ట్ పోన్ చేస్తారా, లేకపోతే అదే టైంకి రిలీజ్ చేస్తారా? ఒకవేళ అదే టైంకి రిలీజ్ చేస్తే మాత్రం ఇండియన్ మార్కెట్లో వేరే రేంజ్ ఆ సినిమా కలెక్షన్స్ రావడం జరుగుతుంది. సో ఫస్ట్ నుంచి మనం మాట్లాడుకుంటుంది అదే దురంధర్ పార్ట్ 2 ఇంకా ఈ టాక్సిక్ సినిమా. ఈ 2 సినిమాలు కూడా పాన్ ఇండియా స్థాయిలో, పాన్ వరల్డ్ స్థాయిలో ఈజీగా ఈ సినిమాలు మొదటి రోజు 300 నుంచి 350 కోట్లు వసూలు చేసే సత్తా ఉంది. అలాగే లాంగ్ రన్లో ఈ 2 సినిమాలు కూడా 1000 కోట్లకు పైగా వసూలు చేయగలదు. కానీ 2 సినిమాలు ఒకటేసారి వస్తుంటే ఖచ్చితంగా కలెక్షన్స్లో కోత పడుతుంది అని చెప్పుకోవడం జరిగింది. సో ఏంటంటే ప్రజెంట్ దారిలో నుంచి
టాక్సిక్ అయితే తప్పుకోవడం జరిగింది. మరి దురంధర్ పార్ట్ 2 మార్చి 19నే వస్తుందా, ఆ సినిమా కూడా పోస్ట్పోన్ అవుతుందా అనేది చూడాలి. మరి సినిమా పోస్ట్పోన్ కావడం పట్ల యష్ ఫ్యాన్స్ మీ ఒపీనియన్ ఏంటి అనేది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. సో వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్టర్ ఛానల్ ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.